అంతేలే పట్టుకోండి. అలా ఉన్నా అట్ట ఉన్నా సెంటర్ ముగించాలి ఎంత కాకాణి రమణారెడ్డి గారు, జోహార్ జోహార్ కాకాణి రమణారెడ్డి గారు, జోహార్ జోహార్ మా పెద్ద ఆయన, జోహార్ జోహార్ కాకాణి రమణారెడ్డి గారు, జోహార్ జోహార్ కాకాణి రమణారెడ్డి గారు, జోహార్ జోహార్ మా పెద్ద ఆయన, జోహార్ జోహార్ కాకాణి రమణారెడ్డి గారు. దివంగత నాయకుడు పెద్దలు గౌరవనీయులు శ్రీ కాకాణి రమణారెడ్డి గారి 3వ వర్ధంతిని ఈరోజు 4వ వర్ధంతిని ఈరోజు జరుపుకుంటున్నాం. అచంచలమైన ప్రజానాయకుడిగా, అలుపెరుగని యోధుడిగా కొన్ని సంవత్సరాల పాటు నెల్లూరు జిల్లాలో రాజకీయాలు జరిపినటువంటి మహానాయకుడు కాకాణి రమణారెడ్డి గారు. అయితే ఆ రోజు సమితి ప్రెసిడెంట్గా ఎనలేని సేవలు చేసేటువంటి పరిస్థితి. తన బిడ్డగా జిల్లా పరిషత్ హౌస్లోనే రమణారెడ్డి గారి గురించి కాకాణి గోవర్ధన్ గారు మాట్లాడుతూ, నా తండ్రి ఒక పెద్ద ఆస్తిని, ఒక కుటుంబాన్ని నాకు ఇచ్చిపోయాడు. ఇవాళ రాజకీయాల్లో నేను ఉన్నానంటే నా తండ్రి చేసిన అహింస సేవలు, ప్రజాసేవలు అని చెప్పడం జరిగింది. చాలా అరుదైన మాట కూడా అది. ఎందుకనంటే ఎవరింటికి పోయినా చిరునవ్వుతో పలకరిస్తా, ఏమాయ భాస్కర్, ఏమాయ దర్శగౌడ్, ఏమాయ రమణారెడ్డి, ఏమాయ అనేటువంటి ప్రతి వ్యక్తిని పేరు పేరున పలకరించేటువంటి మహాశక్తిపరుడు రమణారెడ్డి గారు. అయితే ఇవాళ ఆయన లేని లోటు మాత్రం ఈ జిల్లాకు ప్రజానీకాన్ని కూడా తీరని కంటకమనే చెప్పాలి. కారణాలు ఏంటంటే, సమితి ప్రెసిడెంట్గా పనిచేసినప్పుడు తెల్ల కాగితాల మీద సంతకాలు పెట్టి ఎన్నో కుటుంబాలని ఆదుకున్నటువంటి మహావ్యక్తి కాకాణి రమణారెడ్డి గారు. ఎందుకు చెప్తున్నామంటే, ఇవాళ మాకు సగర్వంగా ఆయన గురించి ఒక మాట చెప్తున్నాం. ఆయన ఒక ఆణిముత్యాన్ని ఇచ్చాడు ఆయన బిడ్డని, కాకాణి గోవర్ధన్ రెడ్డి గారిని. ఈ జిల్లా రాజకీయాల్లో, రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర క్యాబినెట్లో స్థానం రావటం కానీ అవన్నీ కూడా తన తండ్రి యొక్క విధి విధానాలు, ఆ తండ్రి బాటలో ఆయన నడిచినటువంటి పోకడే ఇవాళ మా నాయకుడు గోవర్ధన్ రెడ్డి గారు అచంచలమైనటువంటి ప్రజానాయకుడిగా, అలుపెరిగిన పోరాట యోధుడిగా ఇవాళ మసలుతున్నాడన్నా కూడా దానికి కారణం కాకాణి రమణారెడ్డి గారు. అటువంటి మహావ్యక్తికి ఎల్లవేళలా ఈ పొదలకూరు మండలం కానీ, మనుబోలు మండలాలు కానీ, సర్వేపల్లి అన్ని మండలాలు కూడా ఆయన నాయకత్వాన్ని బలపరుస్తాయని, ఎప్పుడు ఆయన ఆశీస్సులతో ఆయన బిడ్డకు అండదండలుగా ఉంటామని కోరుకుంటూ, ఆ కుటుంబానికి భగవంతుడు మంచి ఆయుష్ని అన్ని ఇవ్వాలని ప్రసాదించుకుంటూ సెలవు తీసుకుంటాం. కాకాణి రమణారెడ్డి గారి 4వ వర్ధంతిని ఈరోజు పొదలకూరు మండలంలోని అన్ని గ్రామాల్లో కూడా ఆయన అభిమానులు, ఆయన సన్నిహితులు అందరూ కూడా ఘనంగా నిర్వహించారు. అయితే ఒకటే ఒక లోటు, ఆయన కుమారుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారిని అనేక కేసుల్లో ఇరికించి కనీసం ఆయన తండ్రి ఈరోజు ఈ యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని కూడా రానివ్వకుండా అడ్డుకునేందుకు ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారంటే, దీన్ని బట్టి మనకి ఈరోజు ప్రజాస్వామ్యం ఉందా లేదా అనేది అర్థమవుతుంది. ఈరోజు ఈ నెల్లూరు జిల్లా రాజకీయాల్లో కూడా ఎప్పుడు కూడా ఇటువంటి పోకడలు మనం చూడబోం కూడా. కానీ విని ఎరిగిన రీతిలో ఈరోజు ఆ కుటుంబం ప్రజల కోసం, ప్రజాసేవకు నిరంతరం అంకితమైనటువంటి ఆ కుటుంబం, కాకాణి కుటుంబం అంటేనే రమణారెడ్డి గారి నుంచి గోవర్ధన్ రెడ్డి దాకా ప్రతినిత్యం ప్రజల్లో ఉండేవాళ్ళు, ప్రజా సమస్యల కోసం అహర్నిశలు పనిచేసినటువంటి వ్యక్తులు. ఈరోజు వాళ్ళు ఆర్థికంగా ఎక్కడో ఎవరికి అందనంత ఎత్తులో ఉన్నటువంటి ఆ కుటుంబం చిన్న చిన్న పనులు చేసుకొని ఏదో దోపిడీలు చేసిన ఈ మాట్లాడడానికి కూడా మాకు మాటలు రాని పరిస్థితి. కాకపోతే రాజకీయంగా ఎదుర్కోలేక ఇట్లాంటి అక్రమ కేసులు పెట్టి, ఇట్లాంటి ఇబ్బందులు పెట్టి ఆ కుటుంబాన్ని మానసిక క్షోభకు గురి చేయడం అనేది మంచి విధానం కాదు, మంచి పద్ధతి కాదు. కాబట్టి దీనికి ప్రతి ఒక్కరు కూడా
ఈ విషయం మీద ఈ యొక్క సర్వేపల్లి నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులంతా కూడా చాలా ఆవేదనతో ఉన్నారు. కనీసం ఈరోజు వాళ్ళ తండ్రి వర్ధంతికి కనీసం ఆయన ఇక్కడికి వచ్చి ఉంటే బాగుండు. కాకపోతే ఆయన రానివ్వకుండా అనేక విధాలుగా కావాలని ఈరోజు ఇన్ని కేసులు పెట్టి ఇన్ని ఇబ్బందులకి గురి చేయడం చాలా మానసిక క్షోభకు గురి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అయితే కాకాని రమణారెడ్డి గారి అభిమానులు అలాగే ఆయనతో సన్నిహిత సంబంధాలు కలిగిన వ్యక్తులు ఈరోజు ఆయన వర్ధంతిని ఆయన లేకున్నా కూడా, ఆయన కొడుకు లేకపోయినా కూడా మేమంతా ఆయన కుటుంబ సభ్యులనే విధంగా ఈరోజు ఇక్కడ ఘనంగా నిర్వహించడం చాలా సంతోషం, చాలా అభినందనీయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. నమస్కారం. ఈరోజు కాకాని రమణారెడ్డి గారి 4వ వర్ధంతి సందర్భంగా మేము ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు యాక్చువల్గా నేను ఈ మండలంలో అందరికీ సుపరిచితుడైనా అంటే నన్ను సర్పంచ్గా ఆ రోజు ప్రపోజ్ చేసి నన్ను నిలబెట్టి నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చేదానికి కూడా కాకాని రమణారెడ్డి గారు ఒక కారణం అని నేను మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఆయన వల్ల నేను వాస్తవంగా అంతకుముందు నేను ఆనవాళ్ళతో ఉండేవాడిని. ఆయనకి చెప్పి మామూలుగా నన్ను సర్పంచ్గా నిలబెట్టి నేను తర్వాత కొంచెం ఈ పొదలకూరు మండలంలో అందరికీ సుపరిచితుడయ్యేదానికి ఒక ముఖ్య కారణం కాకాని రమణారెడ్డి గారు కాబట్టి ఆయన్ని మనస్ఫూర్తిగా ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా మొత్తం అందరూ మా పొదలకూరు వాళ్ళు అయితే అన్ని మండలాల నుంచి కూడా వచ్చి మొత్తం ఘన నివాళులు అర్పించడం జరిగింది.